ఏపీ డిఎస్సికి సంబంధించి అభ్యర్థులకి ఇప్పటికే మరి మెరిట్ లిస్ట్ కావాలని చెప్పేసి అడుగుతూ ఉంటే సెలక్షన్ జాబితా రేపు అధికారిక వెబ్సైట్లో వస్తుందని చెప్తా ఉన్నారు. ఇంకో పక్క మనకి ఇంకొక న్యూస్ ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ వారు ఇచ్చిన పత్రికా ప్రకటన ప్రకారం, ఈరోజు ఇచ్చినటువంటి పత్రికా ప్రకటన ప్రకారం పారదర్శకంగా డిఎస్సి నియామకాలు జరుపుతామని అర్హులైన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అర్హులైన అభ్యర్థులను పారదర్శకంగా నియమించడమే ప్రభుత్వ దృఢ సంకల్పం అని చెప్పేసి పేర్కొనడం జరిగింది. ఇక మెగా డిఎస్సి 2025 పరీక్షలు పూర్తిగా నిర్దిష్ట షెడ్యూలు ప్రకారం సాంకేతిక భద్రతతో పారదర్శకంగా పకడ్బందీగా విజయవంతంగా నిర్వహించడం జరిగిందని చెప్పేసి ఆ యొక్క ప్రెస్ నోట్లో చెప్పడం జరిగింది. ఇక తర్వాత టెట్ మార్కులు సరి చేసుకోవడానికి అభ్యర్థులకు తగిన సమయం ఇవ్వడం జరిగిందని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. ఇక అభ్యర్థుల స్కోర్ కార్డుల మరి విడుదల చేసిన తర్వాత కూడా ప్రతిభ కనబరిచిన ఏ అభ్యర్థి నష్టపోకూడదనే ఆలోచనతో టెట్ మార్కుల వివరాలు సవరించుకోవడానికి ఆఖరి అవకాశం కూడా ఇవ్వడమైంది. స్పోర్ట్స్ కోటా మెరిట్ జాబితా కూడా పూర్తి అయిన నేపథ్యంలో ఈ నెల 22న తేదీన మెరిట్ లిస్టు విడుదల చేయడానికి తగిన ఏర్పాట్లు చేయడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ పేర్కొనడం జరిగిందనమాట. మెరిట్ లిస్టు అంటే ఒక పక్క ఏమో సెలక్షన్ జాబితా అంటున్నారు, ఇంకో పక్క మెరిట్ లిస్ట్ అంటున్నారు. కానీ ఇక్కడ కొద్దిగా గందరగోళ పరిస్థితి ఉంది. మరి వచ్చేది మెరిట్ లిస్టా సెలక్షన్ జాబితానా అది క్లారిటీ లేకుండా పోయింది. ఇక ఈ నెల 22నే మెరిట్ లిస్ట్ ఇస్తామని చెప్పారు. ఇందాక ఇచ్చిన ప్రెస్ నోట్లో మాత్రం సెలక్షన్ జాబితా అని చెప్పేసి అన్నారు. ఇక ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇక్కడ మెరిట్ లిస్ట్ ఇవ్వడానికి. మొత్తానికి మెరిట్ లిస్ట్ జాబితా డిఎస్సి అధికారి వెబ్సైట్తో పాటు జిల్లా విద్యాధికారి వెబ్సైట్లో కూడా ఉంచడం జరుగుతుందని చెప్పేసి అభ్యర్థులు ఈ వెబ్సైట్ల నుంచి మాత్రమే సమాచారం పొందాలని స్పష్టంగా చెప్పారు. ఇక వివిధ కేటగిరీలకు సంబంధించిన పోస్టుల నియామక ప్రక్రియలో భాగంగా జోన్ ఆఫ్ కన్సిడరేషన్లోకి వచ్చిన అభ్యర్థులకు తమ వ్యక్తిగత లాగిన్ ద్వారా కాల్ లెటర్ అందించబడుతుంది. సదరు అభ్యర్థులు సంబంధిత ఒరిజినల్ సర్టిఫికేట్లతో పాటు ఇటీవల తీసుకున్న కుల ధృవీకరణ పత్రం, గెజిటెడ్ అధికారితో ధృవీకరించిన 3 సెట్లు జిరాక్స్ కాపీలు, 5 పాస్పోర్ట్ సైజు ఫోటోలతో సర్టిఫికేట్ల వెరిఫికేషన్కు వ్యక్తిగతంగా హాజరు కావాల్సి ఉంటుంది. వెరిఫికేషన్కు హాజరు కావడానికి మునుపే సంబంధిత సర్టిఫికేట్లను వెబ్సైట్లో అప్లోడ్ చేయడం తప్పనిసరి. వెరిఫికేషన్ సమయంలో సమర్పించవలసిన సర్టిఫికేట్ల వివరాలతో కూడిన చెక్ లిస్టు డిఎస్సి వెబ్సైట్లో అందుబాటులో ఉంచడం జరుగుతుంది. ఇక సర్టిఫికేట్ల పరిశీలన సమయంలో అభ్యర్థి హాజరు కాకపోయినా, సరైన సర్టిఫికేట్లు సమర్పించకపోయినా, తగిన విద్యార్హతలు లేనట్లుగా రుజువైన మెరిట్ లిస్టులో తర్వాత ఉన్న అభ్యర్థికి అవకాశం ఇవ్వడం జరుగుతుంది. ఉపాధ్యాయ ఉద్యోగం ఇస్తామని దళారులు చెప్పే మాటలు, కొంతమంది సోషల్ మీడియా వేదికగా అసత్య వదంతులు వ్యాప్తి చేస్తూ అభ్యర్థులను ఆందోళనకు గురి చేస్తూ అభ్యర్థుల మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలాంటి దుష్ప్రచారాలను నమ్మి అభ్యర్థులు మోసపోవద్దని, ఇలాంటి వదంతులు సృష్టించి వ్యాప్తి చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాబట్టి అభ్యర్థులు కేవలం డిఎస్సి అధికారిక వెబ్సైట్లో ప్రకటనలు, నోటిఫికేషన్లు, ఫలితాలను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని తెలియజేశారు. ఇక్కడ చూడండి, అభ్యర్థుల వ్యక్తిగత స్కోర్లు, మెరిట్ లిస్టు, ఎంపిక జాబితాలు, నియామక ఉత్తర్వులు మెగా డిఎస్సి అధికారిక వెబ్సైటు, జిల్లా విద్యాధికారి వెబ్సైటు, అలాగే క్యాండిడేట్ లాగిన్ నందు మాత్రమే మరియు ప్రభుత్వం ద్వారా విడుదల చేయబడే పత్రికా ప్రకటనల ద్వారా మాత్రమే తెలియజేయబడతాయి. రాష్ట్రంలో నాణ్యమైన విద్యను అందించేందుకు అర్హులైన అభ్యర్థులను పారదర్శకంగా నియమించాలని ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉంది అని చెప్పి చాలా చక్కగా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఏది ఏమైనా కానీ మనకి రేపు ఎల్లుండిలో మొత్తం విషయం అంతా కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. మెరిట్ లిస్టా సెలక్షన్ జాబితానా ఏది అనేది మనం చూడాలి. ఇక సర్టిఫికేట్ల వెరిఫికేషన్కి సంబంధించి కూడా పూర్తి వివరాలు అనేవి అందించడం జరుగుతూ ఉంది. ఏమేమి సర్టిఫికేట్లు తేవాలి అనేది కూడా ఇక్కడ పేర్కొనడం జరుగుతూ ఉంది. ఆ విషయాలను కూడా అభ్యర్థులు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, సదరు అభ్యర్థులు ఎవరైతే సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకి సంబంధిత ఒరిజినల్ సర్టిఫికేట్లతో పాటు ఇటీవల తీసుకున్న కుల ధృవీకరణ పత్రం, గెజిటెడ్ అధికారితో ధృవీకరించిన 3 సెట్లు జిరాక్స్ కాపీలు, 5 పాస్పోర్ట్ సైజు ఫోటోలతో సర్టిఫికేటు, 5 పాస్పోర్ట్ సైజు. ఇక్కడ ఏమేమి ఉండాలని చెప్తున్నారు, వ్యక్తిగత లాగిన్లో కాల్ లెటర్ అందించబడుతుందని చెప్పారు. ఇక వీళ్ళు ఒరిజినల్ సర్టిఫికేట్లతో పాటు కుల ధృవీకరణ పత్రం, ఇటీవల తీసుకున్న కుల ధృవీకరణ పత్రం, అలాగే గెజిటెడ్ అధికారితో ధృవీకరించిన 3 సెట్ల జిరాక్స్ కాపీలు, 5 పాస్పోర్ట్ సైజు ఫోటోలతో సర్టిఫికేట్ వెరిఫికేషన్కు హాజరు కావాలి. ఇవన్నీ కూడా మీ యొక్క వ్యక్తిగత లాగిన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీ సర్టిఫికేట్లు అక్కడికి వెరిఫికేషన్కి వెళ్ళే ముందు సర్టిఫికేట్లు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఆ విషయాలు మర్చిపోకూడదు. చెక్ లిస్టు ఏ సర్టిఫికేట్లు తీసుకువెళ్ళాలనే చెక్ లిస్ట్ కూడా వెబ్సైట్లో పెడతామని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు.